జానర్ ఏంటి? చెప్పారు కదండి ఇందాక, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లరు. ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ కానీ, ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఎలా సాల్వ్ చేశారు, ఎలాగ వాళ్ళు అధిగమించి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఎట్లాగా వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీని ఎట్లా సక్సెస్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు అన్నీ మోస్ట్లీ ఇలాగే వస్తున్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్. దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత నేనేం చెప్పను, ఏ స్టోరీకి ఆ స్టోరీ లైన్ యూనిక్గానే ఉంటుంది. బట్ అదే ఇందాక చెప్పాను కదా, ఇరగదీసి చేసాము ఇట్లా అని నేను చెప్పాను. మా వంతు ఎఫర్ట్, మా టీం అంతా, మా యూనిట్ అంతా, మేమనే కాదు ఎవరైనా ఏ సినిమా చేసినా అది బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలనే చేస్తాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ తీసాక నచ్చడం నచ్చకపోవడం, దాన్ని అప్రిషియేట్ చేయడం అనేది జనాల చేతిలో ఉంటుంది. మా యూనిట్ అయితే అందరం కష్టపడి మంచి పాయింట్ అనుకొని చేసాము. ఇంకా రిజల్ట్ చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ గారు, నాది కూడా సేమ్ క్వశ్చన్ అండి. మీరు సెట్స్లో ఏం చేశారండి? అదే నువ్వే చెప్పావు ఇదంతా. ఏం లేదండి, మేము సరిగమ పదనిస డిస్కస్ చేసాం. నేను మ్యూజిక్ కదా, సరిగమ పదనిస అదే డిస్కస్ చేసాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకేమన్నా క్వశ్చన్ ఉందా మీ దగ్గర? మీరే అడగాలి మళ్ళీ నన్ను. ఇంకో క్వశ్చన్ అడుగుతారా అడగరా? లేదు, మీరే అడగాలి నన్ను. ఇంకోటి అడగండి. లేదా రెండు ప్రశ్నలతో రెడీగా లేరా మీరు? ఏదండి సరిగమ పదనిసేనా ఇక కంటిన్యూ చేయలేదా? మరి సరిగమ పదనిసలే కదా ఉంటాయి, ఇంకేమైనా కొత్తగా ఉన్నాయా? లేవు కదా. సరిగమ లేదు, అయ్యే ఉన్నాయి. సరిగమ పదనిస అయ్యే డిస్కస్ చేసాం, ట్యూన్స్ ఫైనల్ చేసాం. నువ్వు అడగద్దు, అసలు నన్ను ఏం ప్రశ్నలు అడగద్దు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కాదండి, ఇక్కడ అంటే డేవిడ్ గారు హైదరాబాద్లో షూటింగ్ జరిగింది, మీరు లొకేషన్కి వచ్చారనుకుంటే సరే, ఇక్కడే లోకల్ కదా సిట్టింగ్లకి ఏదో వచ్చారనుకుంటారు. అవుట్డోర్ గోవాకి వెళ్తే ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారంటే ఇందాక ఆయన స్పీచ్లోనే తెలిసిపోయింది కదా, ఆయన మీ గురించి మాట్లాడకుండా ఓన్లీ హీరోయిన్ గురించి మాట్లాడారు. మరి ఎలాంటి అంతమైన అమ్మాయి పక్కన ఉంటే మరి అక్కడికే వెళ్తాం, మరి ఇంకెక్కడికి వెళ్తాం? అంటే మీరు హీరోని మర్చిపోతే ఎలా అండి? హీరోని మర్చిపోయి హీరోయిన్లే చూస్తావు నువ్వు కరెక్ట్గా. 6 అడుగులు అందగాడు అర్జున్ అమ్మటి మర్చిపోతే ఎలా? ఆల్వేస్ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు ఎప్పుడు మనం హీరోయిన్లే చూస్తాం, ఇంకేమైనా చూస్తాం? హీరోయిన్లు ఏం చూడం, హీరోయిన్లే చూస్తాం. సార్ దేవజాన్ గారు, సార్ ఈగల్లోని బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది మాట్లాడుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. అది బట్ రవితేజ గారు లాంటి ఒక స్టార్ హీరో బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చేసారు? అంటే ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు అయిన తర్వాత ఒక డైరెక్ట్ పెద్ద సినిమా చేసేసిన తర్వాత పీపుల్ విల్ ఆస్క్ యూ టు ఆల్వేస్ ఆస్క్ యూ లైక్ దే వాంట్ ఆల్వేస్ టు డూ బిగ్ ఫిల్మ్స్. అట్లా కాదు, నాకు సినిమా అంటే పిచ్చి, నా దగ్గరికి ఏది వచ్చినా నేను చేస్తా. నువ్వు సినిమా తీసుకొస్తే నేను నీకు కూడా చేస్తా, సింపుల్. అర్జున్ గారు, టీజర్ చూస్తుంటే మీ లుక్ ఇది బిగ్ బాస్కి బిఫోర్ అన్నట్టుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు, ఏంటి? యా, బిఫోర్ బిగ్ బాస్ మూవీ అనండి ఇది. యాజ్ ఇందాక చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్ ఆ మూవీ చేయడం కాదు, చేయడం ఆ బడ్జెట్ పెట్టుకొని చేసేస్తారు. దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో అది రిలీజ్ చేయడం అంటేనే వాళ్ళకి పెద్ద టాస్క్, చేయడం పెద్ద టాస్క్ కాదు. సో కొంచెం లేట్ అయినా సరే శివ గారు దీన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలనే ఇదితో మళ్ళీ ఆయన ఫినాన్షియల్గా కొంచెం అంతా బ్యాకప్ తీసుకొని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, డైరెక్టర్ శివ గారు పూరి జగన్నాథ్ శిష్యుడు అని చెప్తున్నారు కదా, ఆయన టేకింగ్లో ఏమన్నా మార్క్ కనిపించిందా పూరి జగన్నాథ్ గారిది? అంటే ఎవరు గురువు గారిలాగా సేమ్ అనుసరించాలని ఎవరు అనుకోరు కదా, ఎవరికి వాళ్ళు సొంతగా తన మార్క్ చేసుకొని సొంతగా వాళ్ళు పైకి రావాలని చూస్తారు. ఆయన మార్క్ కాదు కానీ ఆ సొంతగా పైకి వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తి అయితే ఆయన అని చెప్పగలుగుతాను. హాయ్ అర్జున్, దిస్ ఇస్ రాణి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కరెక్షన్. ఇంతకుముందు డైరెక్టర్ గారు మాట్లాడుతూ పెద్ద హీరో అయితే
నేను డైరెక్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి చిన్న హీరో అన్నారు. బట్ ఒక చిన్న విషయం ఏంటంటే బుల్లితెరలో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు పెద్ది వరకు కూడా ఛాన్స్ వచ్చిందంటే ఐ థింక్ హీఈస్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఐ వాంట్ టు నోట్ దట్ పాయింట్. అండ్ చాలా ప్రమోషన్స్కి చాలా తక్కువ టైం ఉంది. జూలై 11 కూడా ఒక టైం, అందులో చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ సినిమా ఆ టైంకి? కాంపిటీషన్ ఎలా తట్టుకోగలుగుతారు అనుకుంటున్నారు? కాంపిటీషన్ అని చెప్పను కానీ ఒక యాక్షన్ ఇప్పుడు సేమ్ డేట్లో యూజువల్గా చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. చిన్న సినిమాలు వేరే సినిమాలకి పోటీ లేకుండా ఏ సినిమా ఆ రోజు తక్కువ ఉన్నాయో అలా రిలీజ్ చేసుకుంటారని చూసుకుంటారు. అలా రిలీజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జోనర్ కూడా చూసుకుంటారు. అంటే వేరేది కొంచెం లవ్ స్టోరీ అట్లా ఉన్నా, కొంచెం యాక్షన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజ్ చేసుకుందాము, ఒకవేళ ఏ సెంటర్లో ఆడలేదంటే బీసీ సెంటర్స్లో ఆడుతుంది అనే అంటే అదొక స్ట్రాటజీ అనుకోండి. అలా కూడా రిలీజ్ చేసుకుంటారు. సో ఒక మంచి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్తో వస్తున్నాం కాబట్టి దానికి తోడు కొంచెం గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి అందుకని గ్లామర్ కూడా యాడ్ అయింది కాబట్టి సో ఏ సెంటర్ కాకపోయినా బీసీ సెంటర్స్లో ఖచ్చితంగా చూస్తారని ఒక నమ్మకం మాకు. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది రామ్ చరణ్ గారి పెద్ది మూవీ. సో అందులో మీరు అవకాశం వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ అప్డేట్ అడుగుతామండి, లేదంటే మీరు అడిగేసేయండి. అదైతే నేను నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయం ఇదైతే, పెద్దిలో ఛాన్స్ రావడం అనేది. బిగ్ బాస్ అప్పుడు బుచ్చిబాబు అన్న గారు అక్కడికి వచ్చి అనౌన్స్ చేసి, అది నిజంగా అప్పుడే నాకు సర్ప్రైజు. అండ్ నిజంగా ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే విషయం. అండ్ ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. అండ్ షూటింగ్ జరుగుతుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే అర్జున్ గారు. చెప్పండి. పరమపద సోపానం, గుడ్ టైటిల్, బాగుంది. సో దగ్గర ఒక పిస్టల్ చూపించారు డిజైను, అంటే మర్డర్ మిస్టరీ ఉంటుంది ఆ సినిమాలో. చెప్పాను కదండి, యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా క్యారెక్టర్ కాదు కానీ, నా క్యారెక్టర్ అయితే ఒక అందరినీ చంపుతున్నట్టు ఒక క్రిమినల్గానే చూపిస్తారు. కానీ అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసమైనా చూస్తారు జనాలు. అంటే లవ్తో పాటు యాక్షన్ ఉంటుంది. లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయా, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి? యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటాయండి. లవ్ సీన్స్ పబ్లిసిటీ కోసం వేసుకున్నాం అండి, అది లేకపోతే రారు కదా. ఓకే. శివగారు నమస్తే అండి. ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్తో పాటు ప్రొడ్యూసర్ అవన్నీ ఆలోచిస్తూ సినిమాలు తీస్తుంటారు. ఇది టైటిల్ చూసేసరికి ఒక క్లాసికల్గా తెలుగు నేటివిటీకి ఉండే టైటిల్. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రీచ్ అవుతుంది అనుకున్నారు? కథలో నచ్చిన పాయింట్ ఏంటి మీకు? కథ ఫస్ట్ చెప్పిన మైక్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన స్టోరీ పక్కన పెట్టి మేము తర్వాత మళ్ళీ వేరే లైన్కి వెళ్ళినప్పుడు కూడా ఇది పాయింట్ మార్చదండి. పాయింట్ కొంచెం మార్చి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత ఈ సినిమా చేసిన బడ్జెట్ వేరు. యాక్చువల్గా నేను ఒక్కడనే చేయలేదు ఈ సినిమాని, అందరు సహాయ సహకారంతో చేసిన సినిమా ఇది. ముఖ్యంగా మా కృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ గారు, నేను, ఇంకొంతమంది మిత్రులందరూ కలిసి చేసిన సినిమా ఇది. యాక్చువల్గా ఇది లేట్ కావడం కారణం కూడా పోస్ట్ ప్రొడక్షన్లో చాలా సీజీస్కి వాటికి బాగా ఖర్చు ఎక్కువైందండి. మేము అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత చేసిన బడ్జెట్ వేరు. ఓన్లీ సీజీస్కే దగ్గర 20 lakhs పై ఖర్చు పెట్టాం ఈ సినిమాకి. అంటే ఇంత చిన్న సినిమాకి అంత ఖర్చు ఎవరు పెట్టండి మామూలుగా, కానీ పెట్టాల్సి వచ్చింది క్వాలిటీ కోసంగా. జనరల్గా నేను క్వాలిటీ ఎక్కడ రాజీ పడను, అందుకే డైరెక్ట్ అడిగిన దాకంటే ఎక్కువ ఇచ్చే సినిమా నేను. అంటే మీరు సాటిస్ఫాక్షన్ అయినారా సినిమా చూసిన తర్వాత? మీరు చూస్తుంటారు 100% అండి. మీరు కూడా సాటిస్ఫై అవుతారు. త్వరలో ప్రివ్యూ చేస్తామండి, చూడండి. మీరు చూసి మీ రివ్యూ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే. ఓకే. డైరెక్టర్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏ జోనర్కి సినిమా తీసుకున్నారో, లేకపోతే మీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎంత ఉంటాయి సినిమాలో యాజ్ అ డైరెక్టర్గా మీ ఒపీనియన్? అంటే ఈ మూవీలో అయితే ఫస్ట్ అన్ని ఎలివేషన్స్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నానండి. అంటే ఫ్యామిలీ అండ్ లవ్, రొమాన్స్ అన్నీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసిన సినిమా ఇది.
ఒక క్యారెక్టర్ ఆల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సినిమాలో? ఎమోషనల్ ఎక్కువ ఉంటుందా, లవ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి? ఎమోషన్ కూడా చాలా తీసుకున్నానండి. ఎమోషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్, ఈ సీన్స్, రొమాన్స్ అనేది చాలా తక్కువ. ఎమోషన్ చాలా ఎక్కువగా హైప్ చేసి చూపించాను. అంటే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి పరమపద సోపానం అంటే? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది లెటర్స్ గేమ్, వైకుంఠపాలి, అది పాములు నిచ్చెనలు ఎక్కడం దిగడం, అంటే ఒక స్టేజ్లో కాకుండా ఒక స్నేక్ అండ్ లెటర్స్ అందరూ మనం ఆడుకునే వాళ్ళమే చిన్నప్పటి నుంచి. ఒక స్నేక్ ఒక దగ్గర హబ్కి వెళ్ళిపోయి అది ఎప్పుడు ఏ టైంలో కిందకి డౌన్ అయిపోద్దో కూడా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనం అందరం కూడా, అంటే ఈ లైఫ్ అంటే పరమపద సోపానం లాంటిదే. పరమపద సోపానం దాని మీనింగ్ ఏంటి అనేది ఇందులో మీకు, అంటే ఆ గేమ్ని డిజైన్ చేసుకుని మైండ్లో రాసుకున్న స్టోరీ ఇదంతా. అలాగే ఉంటాయి ఈ క్యారెక్టర్స్ కూడా, అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి క్యారెక్టర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళందరికీ కూడా ఒక్కటి చేయాలి ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని కంప్లీట్ చేస్తున్నామని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాస్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసారు అండ్ వీఆర్ రన్నింగ్ లేట్ ఆఫ్ టైం. చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా.